హలో గైస్, ఈ వీడియోస్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి కొంచెమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉంటే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రీవియస్ క్లాస్ లో క్యాపిటల్ గెయిన్ ఫుల్ థియరీ అండ్ వన్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో ఇంకొక ప్రాబ్లం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. సేల్ ప్రైస్ ఆఫ్ జ్యువెలరీ in October 2022, cost of inflation index 331, jewelry sale చేసిన amount 15 lakhs, cost of acquisition 2007-8 2,40,000, amount invested in construction of new house up to 31st July 2023 6 lakhs, amount deposited in capital gain deposited scheme for completing the construction of house deposited on 27 June 2023 8 lakhs. ఇంతే ఇన్ఫర్మేషన్. మనకి సేల్ చేసింది 15 lakhs కి, దాని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 2,40,000 ఉంది. 6 lakhs న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడంలో ఇన్వెస్ట్ చేశారు. 8 lakhs క్యాపిటల్ గెయిన్ డిపాజిటెడ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశారు. క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రాస్ సేల్ కన్సిడరేషన్ ఎంతకు సేల్ చేశారు? 15 lakhs. దీనికి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. సో నెట్ సేల్ కన్సిడరేషన్ 15 lakhs. దీని నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ డిడక్ట్ చేస్తాము. 2007 అండ్ 8 ఇయర్ లో 2,40,000 కి ఈ జ్యువెలరీ కొన్నారు. ఇప్పుడు ప్రైస్ కి ఎంత ఉండొచ్చు? కాస్ట్ ఇండెక్స్ 331/129 చేస్తే 6,15,814 వచ్చింది. నెట్ సేల్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నిల్. సో 15 lakhs నుంచి 6,15,814 డిడక్ట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 8,84,186. దీని నుంచి ఎగ్జంప్షన్స్ డిడక్ట్ చేస్తాం. ఫస్ట్ వన్, ఇన్వెస్టెడ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ యాజ్ పర్ సెక్షన్ 54F ఈ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ బై నెట్ కన్సిడరేషన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 8,84,186. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 6 lakhs బై నెట్ సేల్ కన్సిడరేషన్ 15 lakhs. క్యాలిక్యులేట్ చేస్తే 3,53,684 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జంప్షన్. ఇది కూడా యాజ్ పర్ సెక్షన్ 54F కిందకే వస్తుంది. ఇన్వెస్టెడ్ ఇన్ క్యాపిటల్ గెయిన్ డిపాజిటెడ్ స్కీమ్. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా హౌస్ కి సంబంధించింది. సేమ్ ఫార్ములా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ బై నెట్ కన్సిడరేషన్ 8,84,186 ఇంటూ 8 lakh బై 15 lakh చేస్తే 4,71,566. ఈ టోటల్ ఎగ్జంప్షన్స్ 8,25,240. క్యాపిటల్ గెయిన్ నుంచి ఈ ఎగ్జంప్షన్స్ డిడక్ట్ చేస్తే మనకి ట్యాక్స్బుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 58,946 వచ్చింది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ 2023-24 ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో క్యాపిటల్ గెయిన్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్. డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ 20th June 999 10 lakhs. మనం నిన్న థియరీలో డిస్కస్ చేసాము. ఈ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 2001 నుంచి స్టార్ట్ అవుతుంది. బిఫోర్ 1st April 2001 అయితే ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కానీ ఎంతకైతే పర్చేస్ చేశారో అది కానీ ఈ 2 అమౌంట్స్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ మనం కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అమౌంట్గా తీసుకోవాలి. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ April 1st 2001 12 lakh ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 2004-2005 బై స్పెండింగ్ ₹15 lakhs. సెకండ్ ఫ్లోర్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 2015-16 ఫర్ ₹22 lakhs. ఈ రెండు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇన్ 2021-22 ఎంటైర్ బిల్డింగ్ వాస్ సోల్డ్ ఫర్ 1,20 lakhs. కమిషన్ పెయిడ్ ఆన్ సేల్స్ 2 lakhs. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కూడా ఇచ్చాడు. 2001 and 2 100, 2004 and 5 113, 2015 and 16 254, 2021-22 317. క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రాస్ సేల్ కన్సిడరేషన్ ఎంతకు అమ్మాడు? 1,20 lakhs. దీని నుంచి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తాం. 2 lakhs సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయగా 1,18 lakhs వచ్చింది. ఇది నెట్ సేల్ కన్సిడరేషన్. దీని నుంచి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డిడక్ట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎప్పుడు కొన్నాడు? బిఫోర్ 2001 కాబట్టి మనం ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఎంత? 12 lakhs ఇంటూ 317/100 చేస్తే 38 lakhs
4000 వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 2004 and 5న ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడానికి 15 lakhs అయింది. ఈ అమౌంట్ ప్రెసెంట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే 15 lakhs ఇంటూ 317/113 చేస్తే 42,07,965 వచ్చింది. సెకండ్ ఫ్లోర్ కూడా 22 lakhs ఇంటూ 317/254 క్యాలిక్యులేట్ చేస్తే 27,45,669 వచ్చింది. ఈ టోటల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 10,42,336 వచ్చింది. ఈ అమౌంట్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేసినట్టు క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి నెట్ సేల్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టోటల్ 1,07,57,634 అమౌంట్ డిడక్ట్ చేస్తే మనకు వచ్చిన ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ 10,42,336. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.